వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోడు భూముల పట్టాల కోసం ఎదురు చూస్తున్న గిరిజన రైతుల్లో ఆనందం. అటవీ హక్కు పత్రాల పంపిణీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంచినీటి సమస్య లేకుండా చేశాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. జగనన్నకు చెబుదాం, అర్జీలు గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. తెలంగాణలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలన. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నో ఏళ్లుగా పోడు భూముల పట్టాల కోసం ఎదురు చూస్తున్న నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని గిరిజన రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుబీర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో 470 ఎకరాల భూమిని 278 మంది రైతులు లబ్ధిదారులకు పోడు భూముల అటవీ హక్కు పత్రాల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి, స్వామి వివేకానంద, సేవాలాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి సాగు చేస్తూ ఎలాంటి ఆధారం లేని భూములకు పోడు పట్టాలు ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర వారి ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలిచ్చే కార్యక్రమం మన 30వ తేదీ కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే మొదలైంది. జల్ జంగల్ జమీన్ గురించి పోరాటం చేసినటువంటి కొమరభీం గారి పేరు చాలా సార్థకమైంది. మరియు అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరంన్నర నుంచి ఈ పోడు భూముల విషయంలో ప్రాసెస్ చేసిన తర్వాత 4 లక్షల ఎకరాలు 1,50,000 కుటుంబాలకు 8వ తేదీ వరకు ఈ పోడు భూముల యొక్క ROFR పట్టాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి వెంటనే రైతు బంధు కూడా 5,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రిగా నిర్ణయం చేయడం జరిగింది. ఆ రైతు బంధు కూడా ఇవ్వడము, గిర్ వికాస్ ద్వారా వారికి మోటార్స్ కూడా ఇవ్వడము, 3 ఫేజ్ కరెంట్ కూడా ఇవ్వడము, ఇవన్నీ కూడా నిర్ణయం జరిగింది. కాబట్టి అలా గిరిజనులలో ఒక ఆనందోత్సవం కనబడతా ఉంది. ఎక్కడ పోయినా కానీ గిరిజనులందరూ సంతోషంగా ఉన్నారు. ఇంత మొదలు ఫారెస్ట్ భూమిలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల గిరిజనులలో పెద్ద ఆనందం కూడా కనబడతా ఉంది. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి రేపు రాబో రోజులలో ముఖ్యమంత్రి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఈ యొక్క కొమరంభీం యొక్క ఆశయాలను నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కుకట్పల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంచినీటి సమస్య లేకుండా చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన మంచినీరు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సహకారంతో దాదాపు 350 కిలోమీటర్ల పైప్ లైన్ను నిర్మించి మంచినీరు, తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేశామని అన్నారు. ఈరోజు బాలాజీనగర్ డివిజన్లో శిరీష బాబురావు గారి ఆధ్వర్యంలో ఎక్కడైతే నీళ్ళ సమస్యలు ఉన్నాయో, ఇల్లు పెరగడం వల్ల నీటి సమస్య ఎక్కువైందని చెప్పి, కనెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి ప్రజలు అడగడం వల్ల ఇలా సుమారు 2 కోట్ల రూపాయలతో ఇలా అన్ని నీటి పైప్ లైన్ కూడా శాంక్షన్ చేశాం. ఇవన్నీ కూడా ఒక 15-20 రోజులు కంప్లీట్ చేసి ప్రజలకు నీటి సమస్య లేకుండా, ఏదో 10% వరకు నీటి సమస్య ఉంటుంది, అది కూడా ఇలా మనం ఇనాగ్రేట్ చేసిన వల్ల అన్నీ కూడా పొల్యూషన్ వాటర్ వచ్చినటువంటి ఇంటి కానీ అన్నీ కూడా సాల్వ్ అయిపోతుంది. దీనికి ప్రత్యేకంగా కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి పనులకు ఈరోజు ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్షియస్లో ఎండాకాలంలో కూడా నీళ్ళు మంచిగా ఇవ్వగలిగామంటే అది కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం వల్లనే ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు.
ఏమైనా రోడ్స్ కానీ పెండింగ్ అయినా కూడా ఏమున్నా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఉన్నటువంటి నీళ్ళ సమస్య కూడా రోజు రోజుకు బిల్డింగ్ ఎక్కువ రావడం వల్ల నీటి సమస్య కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి మళ్ళీ అదనంగా 3 MTD నీళ్లు మళ్ళీ అదనంగా మా ఎండీ గారు మా జీఎం గారు అదనంగా శాంక్షన్ చేశారు. ఇంతకుముందు కన్నా ఇంకా 3 MTD కూడా మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేశారు. దానివల్ల ప్రజలకి జగనన్నకు చెబుదాం అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువగా పంచాయతీ రెవెన్యూ శాఖల్లో అర్జీలు రీఓపెన్ అవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని అన్నారు. గ్రామాల్లో వాలంటీర్ల వారీగా అధికారులు సేవా వివరాలు సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివజ్యోతి, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్జున్, డ్యామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ నాయక్, వ్యవసాయ శాఖ జేడి అబ్దుల్ సత్తార్, పశుసంవర్ధక శాఖ జేడి హనుమంతరావు, మత్స్యశాఖ జేడి సురేష్, డిఎస్ఓ విలియమ్స్, డిఎం శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రకారం అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే 23 సెంట్లు మనకి వెళ్ళిపోవచ్చు, 23 సెంట్లు చెప్పాలి. గ్రామాలు పెట్టి మనకు చెప్పారు. రోడ్ అవకాశం నుంచి ఒకడ అని రాత్రి పెట్టి మమ్మల్ని రోడ్ రోడ్ అవకాశాలు సార్ ఇదేం మాట్లాడు సార్ ఇదేం అవకాశం మీరు ఆల్రెడీ ముందు ఎలాంటి ఇచ్చారండి. ఎవరు అక్కడ న్యాయం చేయట్లేదు సార్. ఆమె నుంచి తిట్టుకున్నామండి. అడ్డంగా తీసేసారని కదా ఒకసారి వచ్చి తీసేసిన మళ్ళీ అంటున్నారు సార్. ఈపీఓ గారు చేయండి. డిఎల్పీ గారు పంపించండి. వస్తారు సార్ చావల్ సెంటు స్థలం తక్కువ ఉందా? 20 సెంట్లు తక్కువ సార్. ఇచ్చారా? అది పులిచారు సార్. 27 అంటే కాదు 10 అయింది. భూమిలో ఏదైనా హద్దులు మార్చారా? హద్దులు కొట్టి చూపించారా? తెలియకుండా ఎట్లా వస్తాయి? 120 అని చెప్పాను అంటున్నారు. 10 రాసుకుంటారండి. 10 సెంట్లు బాపట్ల ఎంసీ గారు రిపోర్ట్ గురించి అడిగితే అనిల్ గారు స్పందన గ్రాంట్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అవినీతి పాలన కొనసాగుతోందని, ప్రతి పని మాఫియాగా ఏర్పడి డబ్బులు దండుకుంటున్నారని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కుక్కట్పల్లిలో మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో సేవ, స్వచ్ఛ పరిపాలన, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీపై, అదేవిధంగా మోడీపై ప్రజల ఆశీర్వాదం ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లామని అన్నారు.
అధికారంలోకి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుగా మరి 4 రోజుల పాటు అనేక కార్యక్రమాలు ఇక్కడ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. ఈరోజు ముగింపు బహిరంగ సభగా ఒక కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మరి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ మురళీధరరావు గారు రావడం జరిగింది. ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో మరి నరాంతక రాక్షస పాలనలో మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు కానీ వారు ఇస్తున్న నిధులు కానీ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం కానీ ప్రజల వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క ఫలాలు అందరికీ తెలిస్తే ఖచ్చితంగా రాబోయే అధికారులకు నరేంద్ర మోడీ గారు వస్తారని మరి జంకుతూ మోడీ గారి యొక్క పథకాలు ఎక్కడ కూడా చెప్పడం లేదు. అందుకే ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి కరపత్రం ద్వారా వెళ్ళి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది. ఈరోజు అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 33,000 బూత్లలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ప్రతి బూత్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సాధారణంగా కాకుండా మీరు రావడం చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు అధికారంలోకి రావాలి. దేశ సంక్షేమం కోసం ప్రజల కోసం పాటుపడుతున్న నరేంద్ర మోడీ గారు 100 ఏళ్ళు వర్ధిల్లాలి. ఈరోజు కూకట్పల్లిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించబడినటువంటి బహిరంగ సభలో బీజేపీ నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ భద్రత విషయంలో కానీ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక మేలైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది. ప్రజల ఆశీర్వాదం కారణంగా ఇది ఇవ్వగలిగింది. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆశీర్వాదం లభిస్తుండాలా అని చెప్తూనే తెలంగాణలో కూకట్పల్లిలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమానికి సంబంధించినటువంటి చేసిన పనులు, అవినీతి రహితమైనటువంటి కుటుంబ పాలనకు దూరంగా ఉండేటువంటి రాజకీయాల గురించి చెప్తూ ఏ విధంగా తెలంగాణలో ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అది లోకల్ నుంచి అది స్టేట్ లెవెల్ వరకు అవినీతి ఏ విధంగా విస్తరించింది, కింద యంత్రాంగం ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకుంటే పైన అపాయింట్మెంట్ల వరకు ఏ విధంగా అవినీతి రేట్ కార్డు నడుస్తున్నది, ఇసుక మాఫియా, గ్రేనైట్ మైన్ మాఫియా, అదేవిధంగా ఇతర కుంభకోణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 10, 15, 16వ సచివాలయాలలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్ల కోసం అప్లై చేసిన వారికి పలు రకాల ధృవపత్రాలను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, జిలాన్ బాషా, మన్నే సత్యం, కంకర సుబ్బారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, పోలీస్ కంప్లైంట్ అథారిటీ బోర్డు మెంబర్ కాకర్ల నాగశేషారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, 4వ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, డిఈ దస్తగిరి, రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. नीलापुरम महबूब चांद राइस शेख महबूब बी అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే చేసినటువంటి ప్రజలందరికీ నా నమస్కారాలు. సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో జనానికి సంబంధించి కానీ మతానికి సంబంధించిన కానీ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ ఇంతకుముందు మనకి కొంత
అమౌంట్ తీసుకొని వాళ్ళు మనకు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఎవరికి కూడా ₹1 డబ్బు తీసుకోకుండా పూర్తిగా ఫ్రీగా మీకు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకి జగన్లో మనకి ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం, మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని అందరూ ఎవరికి సర్టిఫికేట్లు కావాలో అవన్నీ అప్లై చేసుకోమని మీ అందరికీ ఆల్రెడీ మీకు అందరికీ కోరుకున్నాము. మీ అందరూ అప్లై చేసినారు. ఇకపోతే మనకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనము తేడా చూసుకుంటే సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఏమీ ఉండేవి కావు. ఒకవేళ ఏదైనా మనకి సంక్షేమ పథకం కావాలంటే ఒక సర్టిఫికేట్ కోసం మనము ఇందాక సాధించినట్టుగా ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, మనమే తిరిగి మనకి దాదాపుగా ఒక విసుగు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అన్న ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని మీకు సర్టిఫికేట్ అని వాళ్ళే ఇచ్చి మీకు ప్రతి ఒక్క పథకాన్ని మా వాలంటీర్ల తరఫున మనకు ఇంటింటికి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో మనకు పింఛన్లు పోవాలంటే కదా ఎంతవరకు రేటింగ్లో ఉండి మనం తీసుకుంటున్నాం. ఈరోజు లేకపోతే మళ్ళీ రేపు రాకూడదు, రేపు రాకపోతే మళ్ళా రాకూడదు అని 10 రోజులు ఇస్తున్నాం. ఇప్పుడు ఇంటింటికి వచ్చి మనకు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి వచ్చి మీకు పింఛన్లు ఇస్తున్నారంటే చాలా గొప్ప. మీకు పథకాలు కూడా అన్ని విధాలుగా ఉంటున్నాయి. ఒక్కొక్క ఇంటికి 4, 5 వస్తూనే ఉన్నాయి. వస్తున్నాయమ్మా? వస్తున్నాయా? అది తెలుసుకొని మనం మళ్ళీ మన శాసనసభని మనం ఎమ్మెల్యేని చూసుకోవాలా, జగనన్నను సీఎం చేసుకోవాలా, అది మనం ఉండే. ఏమో అందరికీ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. ఉసురుకో, బువ్వకో, ఇంటి భార్యకో దేనికో దొరికి బాబు ఉపయోగపడేది అని చెప్పి 3వ పెన్షన్ ఇస్తున్నాం. ఇది 3వ పథకం. 4వది అదే బాబుకు కొడుకో బిడ్డ ఉంటే బడికి పంపిస్తే అమ్మఒడి ఇస్తాం. 15,000 రూపాయలు ఇస్తాం కదమ్మా. మీ పిల్లలు చదువుకుంటే పనులు పూర్తిగా మార్చివేసినాడు జగన్మోహన్ రెడ్డి. బడి నాడు నేడు మన బడిన పేరుతో స్కూళ్ళ యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చేసినాడు. మంచి వాష్రూమ్స్, తాగడానికి నీళ్లు, మంచి భోజనం, బట్టలు, పుస్తకాలు, బెంచీలు, డిజిటల్ చదువు, మంచి బ్లాక్ బోర్డు మార్చేసినాడు. కంటి పరీక్షలు చేయించినాడు, సర్జరీ చేయించినాడు, కంటి అద్దాలు ఇప్పించినాడు, పెద్ద చదువు వరకు చదివించినాడు, పెద్ద చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు. హాస్టల్లో పెట్టి 20,000 హాస్టల్ ఫీజు ఇచ్చినాడు. వారి వల్ల మీరు ఎక్కడ పనికి పంపుతారో పనికి పంపితే వాడు 50,000-70,000 సంపాదిస్తాడు. పేదరికానికి అవసరమని మీరు పంపిస్తారని చెప్పి వారి పనికి పంపాకు బడికి పంపు తల్లి చదివిస్తా, నీకు 15,000 డబ్బులు ఇస్తా అని చెప్పి మీ ఒళ్ళో 15,000. మేడ్చల్ జిల్లా బొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు అధ్యక్షులు చెంచల నరసింహరావు గాయాలతో బాధపడుతున్న మల్లేష్ అతని కుటుంబ సభ్యులను దేవేందర్ నగర్లో నివాసం ఉంటున్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొడుపల్లోని దేవేందర్ నగర్ కాలనీలో గత వారం దానగళ్ల యాదగిరి అతని అనుచరుడు మల్లేష్ మధ్యన జరిగిన వాగ్వాదంలో మల్లేష్ కు అతని కుమారునికి తీవ్ర గాయాలయ్యాయని, ప్రజాప్రతినిధిగా వ్యవహరించే దానగళ్ల యాదగిరి ఈ విధంగా కలహాలకు కక్షలకు పోయి ప్రజలపై దౌర్జన్యం చేయడం సబబు కాదని, ఏ విధమైన తప్పు లేకుండా వారిపై చేయి చేసుకున్నందుకు మల్లేష్ అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన గురవుతున్నారని, ఇప్పటికైనా తమ తప్పుని గ్రహించి మల్లేష్ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు దేవేందర్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఈరోజు మా ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా రావడం జరిగింది ప్రశాంతంగా. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేదలు వీళ్ళంతా కూడా వీళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం వండుకుంటే మేమందరం కూడా అప్పట్లో డబ్బులు పెట్టి మున్సిపాలిటీ నుంచి బాగా డెవలప్ చేసినాం. రోడ్లు కానీ, వాటర్ కానీ, గడ్డ అయినా కానీ చాలా డెవలప్ చేసినాం. వీలైనంత వరకు గతంలో డెవలప్ చేసినాయి. జెండారాజు వాళ్ళ శేషి ఎవరెవరో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి మొన్న ఒక ఆయన్ని కిడ్నాప్ చేసి డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ని కిడ్నాప్ చేసిరు అదే రోజు. ఇది ఏం పద్ధతి? ఇది నయీం గ్యాంగ్ ఆయన. అసలు ఈ నయీం గ్యాంగ్ నడుస్తుంది ఈ గడ్డ మీద. ప్రజాస్వామ్యం పనిచేయదా? కాబట్టి ఇవన్నీ కూడా కనెక్షన్ తీసుకుంటే 25,000, ఇల్లు కట్టుకుంటే ₹1,00,000, 2,00,000 అని చెప్తా ఉన్నారు. కానీ ఇది పేదల రక్తాన్ని దాగడమే. ఎందుకంటే పేదలు వాళ్ళందరూ కూడా లేక కాయ కష్టం చేసుకొని పాపం ఇళ్ళలో పని చేస్తుందంటే ఈ అమ్మ ఇళ్ళలో పని చేస్తే ఏమొస్తుంది? 5-6 వేలు ఇస్తారేమో పాపం. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది పేదలు ఇక్కడ ఉన్నారు, నిజంగా పేదవాళ్ళు.
పేదవాళ్ళు కనుకనే ఇక్కడ ఉన్నారు. మనకి అక్కడెక్కడ ఉండోళ్ళు అయితే అక్కడ ప్లాట్లు కొనుక్కొని 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు పెట్టుకుని ఉంటారు. ఈ ఉండోళ్ళంతా కూడా పేదలు డబ్బు తీసుకోవడము, కనెక్షన్లు ఇవ్వడము, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టడము, పర్మిషన్ లేకుండా కట్టడం, ఇదంతా కూడా మంచి సంప్రదాయం కాదు. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేము ఫెడరేషన్ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా దాడి చేసిన వారు ఎవరైనా సరే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మలేష్ అన్న అయితే ఇల్లు కడితే కంపల్సరీ అమ్ముకో, నువ్వు అడక తిను ఏనన్నా అమ్ముడుకో. ఇళ్ళలో పని చేసుకుంటాం మేము, ఇక్కడ ఇళ్ళలో పని చేసుకొని ఉంటాం. 10 రూపాయలు ముద్దలు పడగా ఇళ్ళలో పని చేసి వస్తాం. నా కొడుకు కాలేజ్ చేస్తుండే ఆ పిల్లగాని రాగానే 30 మంది వచ్చారు సార్. నా కొడుకు చచ్చిపోవాలని బహుమతం అట్లా కాదు చెప్పు. అది కాదే, ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంది, నీకు మాకు చెప్పలే, పేపర్లో చూసి వచ్చినాం, పేపర్లో నుంచి ఫోన్ చేసి టైం ఇచ్చినాం. ఏంటి అసలు ఏం నీ గురించి ఎంతమంది వచ్చినాం చూడరా, ఎంతమంది ఇంకా 2 దెబ్బలు నడుస్తాను కూడా సాధన అయితే లేదు. బీటెక్ చదువుతున్నాడు మా తమ్ముడు. వాష్రూమ్ కానీ నైట్ బయటకు వచ్చేసరికి సౌండ్ వస్తుందని బయటకు వచ్చిందంట. అయ్యో ఏమో లొల్లు అవుతుందని బయటకు వచ్చి అయ్యో మా డాడీని కొడుతున్నాడు. ఉడికే వరకు చిలకలూరుపేట మండలం బొప్పడి మురికిపూడి గ్రామాల్లోని బైపాస్ రోడ్డు పక్క భూములకు నిర్మాణ సంస్థ వారు పక్కా గోడల నిర్మాణం చేయాలని ఆలోచించడం వల్ల రోడ్డు పక్క వ్యవసాయ భూములకు బాటలేక రైతులు వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల వ్యవసాయ భూములు సేద్యం గాక పాడుపడే పరిస్థితి ఉన్నదని, కావున రోడ్డు నిర్మాణ అధికారులు రైతుల అనుమతి పొందే వరకు గోడ నిర్మాణం ఆపివేయాలని కోరుతూ గ్రామాలకు చెందినటువంటి రైతులు బుధవారం జిల్లా కలెక్టర్ శివశంకర్ గారిని మరియు ఎంపీ కృష్ణదేవరాయలు గారిని, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఈ సమస్యపై కలెక్టర్ గారు మాట్లాడుతూ, వచ్చే మంగళవారం రోజు హైవే అధికారులతో మరియు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొప్పడి మాజీ సర్పంచ్ పూసల హరిబాబు, రైతులు బందంనేని శ్రీనివాసరావు, గోపాలం నాగేశ్వరరావు, చింతనిప్పుల రమణమూర్తి, గుంటూ వెంకట సుబ్బారావు, నాగుబోలు వీరస్వామి, బందంనేని శ్యాంసుందర్ బాబు మరియు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, జిల్లా నాయకులు బొల్లు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఉద్యమించాలని నవతరం పార్టీ నిర్ణయం.
నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా పనిచేసి సంస్థ యొక్క తప్పిదాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకం జరగాలని, అందుకు రాష్ట్రాలు కేంద్రం స్పందించాలని కోరుతూ నవతరం పార్టీ ఉద్యమించాలని నిర్ణయం తీసుకుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంఘం నాయకుల కృషితో కొంతమేరకు చెల్లింపులు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం కోసం మరొకసారి ఉద్యమించక తప్పని పరిస్థితుల్లో బాధితుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బాధితులతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ప్రణాళిక తెలియజేస్తామని తెలిపారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ మాట్లాడారు. నిందితుడి వద్ద నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న 150 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి మరియు ఓ కారు సీజ్ చేయడం జరిగిందన్నారు. కుప్పం మరియు పరిసర ప్రాంతాల్లో నిందితుడు దొంగతనాలు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. నిందితుడు నాగరాజు కర్ణాటక రాష్ట్రం బొమ్మసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను అభినందించిన కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ అవార్డులు అందజేశారు. స్విఫ్ట్ కారు దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా కుప్పం మంజునాథ షాపింగ్ మాల్ బట్టల షాప్ సమీపంలో ఈ నెల మే 24న, ఇదే నెల జూన్ 17న కుప్పం కొత్తపేటలో ఒక ఇంట్లో దొంగతనము, అదేవిధంగా 23వ సంవత్సరము జూన్ నెల 18వ తారీఖున పలంనేరు టౌన్లో కరెంట్ సబ్స్టేషన్ సమీపంలో ఒక దొంగతనము, తర్వాత జూన్ నెల 20వ తారీఖున కుప్పం ప్యాలెస్ రోడ్లో ఒక దొంగతనం, మొత్తము 10 దొంగతనాలు అతను అడ్మిట్ చేయడం జరిగింది. ఇతని స్వాధీనం నుండి సుమారు 150 గ్రాములు బంగారు, 100 గ్రాములు వెండి, అదేవిధంగా స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకోవడం అయింది. ఇతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో కళాశాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ కళాశాల స్థలంలో ఇతర విద్యాసంస్థలకు వాడడం వల్ల భవిష్యత్తులో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఉన్నదని అన్నారు. డిగ్రీ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని పెట్టడం మూలంగా పేద బడుగు బలహీన విద్యార్థులకు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితిలో చదువుకు దూరం అవుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం మంత్రి జగదీష్ రెడ్డి చొరవ తీసుకొని కళాశాలను ప్రభుత్వ కళాశాలగా ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులపై చదువుల కోసం కృషి చేయాలని అన్నారు. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలని ప్రభుత్వ కళాశాలగా మార్చాలని చెప్పి మేము పీడీఎస్సీగా కళాశాల ముందు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎడేడు డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి 1600 పైగా ప్రతి సంవత్సరం ఈ యొక్క విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా సెల్ఫ్ ఫైనాన్స్ విధానం వల్ల విద్యార్థులు మొత్తం కూడా డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సంబంధించినటువంటి ఈ కళాశాలకు 72 ఎకరాలు ఉంటే దీని ఉన్నటువంటి 72 ఎకరాలని మొత్తం కూడా సంబంధించి కొంత భాగాన్ని మెడికల్ కళాశాలకు కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలకు కావచ్చు, ఇట్లా ఈ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎవరైతే అమరావతి వెంకట నరసయ్య గారు ఇచ్చినటువంటి స్థలం మొత్తం కూడా ఇవాళ రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి కళాశాల యొక్క పరిధి మొత్తం కూడా సంబంధించిన వివిధ రకాలకు సంబంధించిన వాటికి ఉపయోగించడం వల్ల రేపు భవిష్యత్తులో ఈ కళాశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇబ్బంది ఏరయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కళాశాలని తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఏర్పాటు చేసి సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తీసేయాలని చెప్పి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పోడు భూముల పట్టాల కోసం ఎదురు చూస్తున్న గిరిజన రైతుల్లో ఆనందం. అటవీ హక్కు పత్రాల పంపిణీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మంచినీటి సమస్య లేకుండా చేశాం. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. జగనన్నకు చెబుదాం, అర్జీలు గడువులోగా పరిష్కారానికి చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. తెలంగాణలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలన. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.